ఎలుగెత్తి నేను మొరపెట్టుచున్నాను. ఏలిన వాని దయను నే కోరుచున్నాను. ఎలుగెత్తి నేను మొరపెట్టుచున్నాను. ఏలిన వాని దయను నే కోరుచున్నాను. దేవునితో మాట, దయ్యముతో ఆట, చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాల నుంచి మీతో మాట్లాడుతున్నాను. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రపంచానికి ప్రార్థనా జీవితం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాను. దేవునితో ఎందుకు అధిక సమయం గడపాలో తెలియజేస్తున్నాను. ఎంతోమంది క్రమమైన ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకుని నాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. వారికి నా హృదయపూర్వక వందనాలు. మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలని మీతో మాట్లాడుతున్నాను. ఎంతోమంది ఈ కార్యక్రమం ద్వారా, అలాగే నేను రాసిన పుస్తకాల ద్వారా, పత్రిక ద్వారా బలపడి, నేను అడగకపోయినా, నేను ఎప్పుడు ధనాన్ని గురించి టీవీలో మాట్లాడలేదు, నేను అడగకపోయినా ప్రతి నెల నాకు కానుక పంపుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే వాళ్ళు అడగకపోయినా వాళ్ళ కోసం 3 పనులు చేయాలని నేను ఈ విషయం మీకు చెబుతున్నాను. ఏంటంటే ఎవ్రీ మంత్, ప్రతి నెల ఒక 1000 రూపాయల కంటే ఎక్కువ కానుక పంపుతున్న వారు ప్రతి నెల ప్రపంచములో గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప ప్రార్థనా పరులు, ప్రార్థన ద్వారా ప్రపంచాన్ని మండించిన వారు చాలామంది ఉన్నారు. డాక్టర్ బిల్లీ గ్రహాం, డాక్టర్ బెన్నీ హిన్, డాక్టర్ రైన్హార్డ్ బాంకే, డాక్టర్ పాల్ యాంగిచో, డాక్టర్ స్మిత్ విగ్గిల్స్వర్త్, డాక్టర్ మోరిస్ సెరిల్లో, డాక్టర్ టిఎల్ ఆస్బాన్, డాక్టర్ క్యాథరిన్ కుల్మాన్, ఇంకా ఎంతోమంది ఉన్నారు. వారి పుస్తకాలని నేను తెలుగులో ప్రింట్ చేసి ప్రతీ నెల 1000 రూపాయల కంటే ఎక్కువగా కానుక పంపుతున్న వారికి ఒక పుస్తకము, ఒక గోల్డ్ బైబిల్ ఉచితంగా పంపిస్తున్నాం. ఎందుకు గోల్డ్ బైబిల్ పంపిస్తున్నామంటే అవి కూడా మేము కొని మీకు పంపాల్సిందే. మీరు కూడా ఫ్రీగా ఇవ్వండి. కొన్ని సంవత్సరాల నుంచి గోల్డ్ బైబిల్ ఫ్రీగా ఇస్తున్నాం. మీరు కూడా ఇవ్వండి. వాళ్ళు దేవునితో సమయం గడుపుతారు, బైబిల్తో సమయం గడుపుతారు. కాబట్టి ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చాలామంది వాళ్ళ డీటెయిల్స్ మా దగ్గర లేవు. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే మాకు కానుక పంపుతున్నారో వారు అడగకపోయినా ప్రపంచ ప్రార్థనా సదస్సు, ఇంటర్నేషనల్ ప్రేయర్ కాన్ఫరెన్స్ ప్రారంభిస్తున్నాం. 20 దేశాలు వారు అక్కడికి వస్తున్నారు. ఆ కాన్ఫరెన్స్లో పాల్గొనటానికి విమాన ఖర్చులు, హోటల్ ఖర్చులు, భోజనం ఖర్చులు అన్నీ నేనే ఏర్పాటు చేస్తున్నాను. వీరిని ఫ్రీగా వేరే దేశంలో తీసుకువెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొని మరలా తిరిగి భారతదేశం వచ్చే వరకు అయ్యే ఖర్చు అంతా వారికి నేనే ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి నాతో పాటు ప్రపంచ స్థాయిలో పని చేయాలనే ఉద్దేశం మీకుంటే, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు, పెద్దోళ్ళు వయసు అయిపోయింది నేను రాలేనండి, ఓకే మీ ఇష్టం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ డీటెయిల్స్ ఈ క్రింద చూపిస్తున్న నెంబర్కి పంపించండి. తప్పకుండా మీరు అనేక వీసా విషయంలో అనేక టైం పడుతుంది. మేము ఈ విషయంలో మీ పట్ల శ్రద్ధ తీసుకొని మిమ్మల్ని కూడా విదేశాలకు ఉచితంగా తీసుకువెళ్ళి అక్కడ ప్రార్థనా సమావేశంలో మిమ్మల్ని బలపరిచి మరలా తీసుకురావటానికి మేము ప్రణాళిక జరుగుతుంది. మీ వరుస అంటే మీకంటే ముందున్న వాళ్ళు ముందు వెళ్తారు, ఆ తర్వాత మీరు వస్తారు. ఇది చాలా పెద్ద కార్యక్రమం, డబ్బుతో కూడిన కార్యక్రమం. ఒక్క పైసా నేను మిమ్మల్ని అడగను. కేవలము మీరు నన్ను ప్రేమించి నేను అడగకపోయినా నాకు కానుక పంపుతున్నందుకు, మీరు అడగకపోయినా మీకోసం ఈ 3 పనులు నేను చేస్తున్నాను. 1, ప్రతి నెల ఒక బుక్, ప్రార్థనా పుస్తకం మీకు పంపిస్తున్నాను. 2, ప్రతి నెల ఒక గోల్డ్ బైబిల్ పంపిస్తున్నాను. 3, మీ వరుస వచ్చినప్పుడు మిమ్మల్ని విదేశాలకు తీసుకువెళ్తున్నారు. దానికి అయ్యే ఖర్చు అంతా నేనే భరిస్తాను. తప్పకుండా మీ వివరాలు పంపించండి. కలిసి ప్రపంచములో ప్రార్థనా సైన్యమును
దేవునితో అధిక సమయం గడిపే సైన్యాన్ని తయారు చేద్దామని గత 20 సంవత్సరాల నుంచి నేను నా పుస్తకాల్లో ఈ మాట రాస్తున్నాను. ఇప్పుడు అవకాశం వచ్చింది. ప్రపంచంతో కలిసి పనిచేద్దాం అనుకుంటే రండి, కలిసి ప్రార్థనా పరులను తయారు చేద్దాం, దేవునితో అధిక సమయం గడిపే వ్యక్తులను తయారు చేద్దాం. అనేక దేశాల్లో, అనేక భాషల్లో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలియజేద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవునితో మాట, దయ్యముతో ఆట, చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోవద్దు. దేవునితో అధిక సమయం గడపండి. సంఖ్య కలిగిన ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. ఈ మూడిటి కోసం ప్రతిరోజు మీరు ప్రార్థనలో పోరాడాలని నేను కోరుతున్నాను. అలాగే మరి ఉచిత విమాన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. తప్పకుండా నవంబర్ 30వ తేదీ 2024 సంవత్సరం లోపుగా ఎవరైతే మరి ఇందులో ఉంటారో, పుస్తక క్లబ్లో ఉంటారో, 2026 సంవత్సరంలో వారి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి ఉచితంగా మేము వారిని తీసుకెళ్తాము. అది మీరు గుర్తించాలని కోరుతున్నాం. తర్వాత మళ్ళీ సరిపోరు, అప్పటికి ఫుల్ అయిపోతారు. కాబట్టి ప్రజలు పుస్తకాలు చదవాలండి. ప్రజలు దేవునితో సమయం గడపాలి. ఈ 2 పనులు ప్రపంచంలో చేయించాలని లక్షలు ఖర్చు పెట్టి ఈ పని చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఇందులో పాల్గొనండి. నేనేం మిమ్మల్ని డబ్బును అడగను. తప్పకుండా కాకపోతే మీరు సభ్యులుగా ఉండాలి, పుస్తకాలు చదవాలి, దేవునితో సమయం గడపాలి. మంచిది. ఇంకా ఇతర విషయాలు ఉంటే మరి ఈ నెంబర్కి మెసేజ్ పెట్టి మీ యొక్క వివరాలు తెలుసుకోవాలని కోరుతున్నాం. అలాగే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం, మరలా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:2లో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అని నేను గతంలో చెప్పాను. అసలు ఆశీర్వాదం దేనికి? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఆశీర్వదించబడిన వ్యక్తి ఎలా ఉంటాడు? ఆశీర్వాదం ఉందని అనటానికి ప్రూఫ్ ఏంటి? ఈ 3 విషయాలు పాత నిబంధనలో ఆశీర్వదించబడటం వేరు, కొత్త నిబంధనలో ఆశీర్వదించబడటం వేరు. పాత నిబంధనలో కేవలం ప్రార్థన చేసి లేకపోతే ఇంకో రకంగా ఉన్నారు, కానీ కొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే అది ఆశీర్వాదం ఆత్మకు సంబంధించింది. మనము కూడా ఆత్మకు సంబంధించిన వ్యక్తులుగా ఉన్నప్పుడు ఆశీర్వాదం మనకు వస్తుంది. కాబట్టి ఈ ఆశీర్వాదం ఖచ్చితంగా మనకు ఉండాలి. ఎందుకు ఉండాలంటే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయండి, 5,000 మందికి పెట్టాలి. చేతిలో అమౌంట్ తక్కువ, బయట ప్రాబ్లం ఎక్కువ. ప్రపంచం అంతా ఇదే ఈ సిస్టంలోనే ఉన్నారు. చేతిలో అమౌంట్ తక్కువ, 5 రొట్టెలు 2 చేపలు, బయట ప్రాబ్లం ఎక్కువ, 5,000 మంది పెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇది ప్రాబ్లం. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడు తెలుసండి? ఈ చేతిలో ఉన్న వాటిని ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అని ఏం చేస్తుంది? ఒక ప్రాబ్లంని క్లియర్ చేస్తుంది, ఒక సమస్యను క్లియర్ చేస్తుంది. మన జీవితంలో ఆశీర్వాదం ఎందుకు? నీ సమస్య అనేది నీ శక్తికి మించిపోయింది. ఒక 5 రొట్టెలు 2 చేపలు యేసుప్రభు ఆశీర్వదించాడు, అప్పుడు ప్రాబ్లం క్లియర్ అయింది. అలాగే మనము కూడా ఆశీర్వదించబడాలి. ఒక ప్రాబ్లం విషయంలో ఆశీర్వదించబడాలి, ఒక ఫైనాన్షియల్ విషయంలో ఆశీర్వదించబడాలి, ఆర్థిక పరంగా ఆశీర్వదించబడాలి, అనారోగ్య పరంగా ఆశీర్వదించబడాలి. అప్పుడు ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అది మొదటి విషయం. ఎందుకు? ఆ ప్రాబ్లం పోవాలంటే ఆశీర్వాదం మనకు కావాలి. 2, ఎప్పుడైతే యేసుప్రభు ఆశీర్వదించి పంచిపెట్టమన్నాడు, 12 గంపలు మిగిలినాయండి. ఏమండి, లైఫ్లో మిగలటం అనేది చాలా ఇంపార్టెంట్. మిగులుతున్నాయా మీకు? ఆశీర్వాదం మిగిలేదడి చేస్తుందండి. కొంతమంది ఎక్కడయ్యా వచ్చిన డూడ్స్కి పోతున్నాయి అంటారు. ఆశీర్వాదం మిగిలేదడి చేస్తుంది, మర్చిపోవద్దు. మిగలటం చాలా ఇంపార్టెంట్. 12 గంపలు మిగిలినాయి, ఆశీర్వాదం మిగిలేదడి చేస్తుంది. సో ఇది ఆశీర్వాదం. 3వది, బైబిల్లో 29వ కీర్తన 11వ వచనంలో యెహోవా తన ప్రజలకు బలమనుగ్రహించును, తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. ఆశీర్వాదం ఉందంటానికి ప్రూఫ్ నెమ్మది, సమాధానం. నెమ్మది లేకపోతే ఆశీర్వాదం లేదు. నెమ్మదికి ఆశీర్వాదానికి కనెక్షన్ ఉంది. ఆ ఆశీర్వదించబడబోయే వ్యక్తి ముందు అతను నెమ్మదిగా ఆ సమాధానం కలిగి ఉంటాడు. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. క్లియర్గా ఉంది బైబిల్లో, సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు యేసుప్రభుని నమ్ముకోవచ్చు, దేవుని చర్చికి వెళ్ళొచ్చు. ఇక్కడ పరిశుద్ధాత్మతో సరైన నడిపింపు లేకపోతే మీ హృదయంలో నెమ్మది ఉండదు.
నువ్వు దేవుని నమ్ముకున్నావు, యేసుప్రభుని నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, చర్చికి వెళ్తున్నావు. ఏమండి, ఒక సబ్జెక్టులు 10వ తరగతి పాస్ అవ్వాలంటే 3 సబ్జెక్టులు బాగా చదివితే కుదరదు. నా లెక్కలు బాగా అండి, సైన్స్ బాగా చదువుతాను, అలాగే సోషల్ బాగా చదువుతాను, ఇంగ్లీష్ మాత్రం ఫెయిల్, హిందీ ఫెయిల్ అంటే కుదరదు. ఆత్మీయ జీవితంలో మనము ఒక స్థాయికి వెళ్ళే కొద్దీ ఆత్మ సంబంధమైన మనుషులుగా మారాలి. కాబట్టి దయచేసి దేవుని బిడలారా, మనము ఆశీర్వాదము చాలా ఉన్నాయి బైబిల్లో. ఈ అధికమైన ఆశీర్వాదాలు మనం కలిగి ఉండటం వల్ల మనము మన స్థాయి, మన స్థితి, మన ఆర్థిక పరిస్థితులు, శారీరకంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో మనము బలముగా ఉంటాం. కాబట్టి దయచేసి మీరు ఏ స్థాయిలో ఆత్మతో సంబంధం కలిగి ఉన్నారో ఆ స్థాయిలోనే ఆశీర్వాదాలు మీరు అనుభవించగలరు. ఆశీర్వాదం బైబిల్లో కొత్త నిబంధనలో కూడా ఉంది, శాపము కొత్త నిబంధనలో ఉంది. కాబట్టి వీటిని మనము మరి ఆశీర్వాదం నేను అనుభవిస్తున్నానా, శాపాన్ని నేను అనుభవిస్తున్నానా పరిశీలించుకోవాలి. దాదాపు 8,000 ఆశీర్వాదాలు బైబిల్లో రాయబడ్డాయి. సరే, 8,000 అనుభవించకపోవచ్చు, అధికమైన ఆశీర్వాదాలు అనుభవించే సిస్టమ్ బైబిల్లో ఉంది. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడును. ద్వితీయోపదేశకాండ 50 అధ్యాయాలు అండి. ద్వితీయోపదేశకాండ 7:23లో దేవుడు మీ సహోదరుల కంటే ఎక్కువగా నిన్ను అని నేను ఆ మాట మీకు చదివి వినిపిస్తున్నాను. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము ఒక అద్భుతమైన విషయం మనకు రాయబడి ఉంది. సమస్త జనము కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు. ఎక్కువగా అంటే ఆశీర్వదించబడతాం వేరు, ఎక్కువగా బైబిల్ ఎక్కువగా ఆశీర్వదించబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్పే కదా ఇందాక మీకు, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడును. అది కూడా చదివి వినిపిస్తాను. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువ ఆశీర్వదించబడిన 24వ వచనం. అంటే ఎక్కువ ఆశీర్వాదం అనేది ఒకటి ఉంది. అనేకమైన ఆశీర్వాదాలు కలిగి ఉండొచ్చు. యాకోబు ఆశీర్వదించబడిన తర్వాత మరలా దేవుడు వేరే చోట యాకోబుని ఆశీర్వదించాడు. యోసేపు గురించి రాయబడి ఉంది, యోసేపు ఫలించాడు కొమ్మ, ఓట యొద్ద ఫలించాడు కొమ్మ అని చెప్పి అనేక ఆశీర్వాదాలు యోసేపు మీద ఉన్నట్టు అక్కడ రాయబడి ఉంది. అది కూడా చదువుతున్నాను చూడండి. నేను ఆది కాండములో ఈ మాట మనము కనుగొనగలము. ఒక్కసారి ఈ విషయాలు మీరు చూడాలని, అంటే ఇక్కడ పాయింట్, మీరు కూడా అధికమైన ఆశీర్వాదాలు, మనము కూడా అధికమైన ఆశీర్వాదాలు అనుభవించవచ్చు. అయితే ప్రాసెస్ ఏంటి, ఎలా అనుభవించాలి చదువుతున్నాను. యోసేపు ఫలించిన కొమ్మ, ఓట యొద్ద ఫలించిన కొమ్మ, దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించును. అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నాయి చూడండి. క్రింది దాగి ఉన్న అగాధముల దీవెనతోనూ, స్తనముల దీవెనతోనూ, గర్భముల దీవెనతోనూ నిన్ను దీవించు సర్వశక్తిని దీవెన వలన అతని బాహుబలం దిట్టపరచబడును. దిట్టంగా ఉంటాడు. చూడు కొడడు దిట్టంగా ఉన్నాడు. దిట్టం అంటే అది బలంగా ఉండటం, మానసికంగా బలంగా, ఒక ప్రాబ్లం రాగానే అది లెక్క చేయకుండా ఉంటాం. పౌలు అంటాడు ఇదే మాట, చులకనైన శ్రమ. దిట్టంగా ఉన్నప్పుడు శ్రమలన్నీ చులకనగా కనపడతాయి. దిట్టంగా ఉన్నప్పుడు శ్రమలన్నీ చులకనగా కనపడతాయండి, లెక్క చేయం. అది ఆశీర్వాదం పవర్. కాబట్టి నెంబర్ 1 ఆశీర్వాదం యొక్క ఇంపార్టెంట్ ఏంటి. నెంబర్ 2 అధికమైన ఆశీర్వాదాలు ఎలా అనుభవించాలి. నెంబర్ 3 దేవుని బిడలారా, ఇవన్నీ కూడా ఆత్మ పని చేయటం ద్వారా మనం అనుభవించగలం. పరిశుద్ధాత్మ పని చేయాలండి. ఆయన మన జీవితంలో పని చేయటానికి వచ్చాడు. గతంలో చెప్పాను పని చేసి ఎలా వచ్చాడు. ప్రతి దాంట్లో అన్ని విషయాలు చెప్పలేం. ఈ మధ్యకాలంలో ఒకటి జరుగుతుందండి, ఏదో ఒక పాయింట్ పట్టుకుంటారు, అది మనకు నచ్చదో దాన్ని కట్ చేసి ఈ వీడియోలు వచ్చిన తర్వాత ఇక దీన్ని పట్టుకుని ఫలానా ఆయన ఎట్ట అన్నాడు, దానికి ముందే ఆలోచించం, దాని వెనక ఎక్స్ప్లెనేషన్గా ఉండదు. ఆ ఒక్క పాయింట్ కట్ చేసి మీరు పెట్టుకోండి. దానివల్ల పరిశుద్ధాత్మతో మీరు మంచి సహవాసం చేయలేరు, పరిశుద్ధాత్మతో నడవలేరు.
మీరు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఉంటే మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించలేడు, ఆయన మీకు వరాలు ఇవ్వలేడు, ఆయన మీకు ఫలాలు ఇవ్వలేడు. నీ అంతట నువ్వు సంపాదించుకునే కాదు ఇవి. ఆయన తన చిత్త ప్రకారం ప్రతి వానికి ఇస్తాడని బైబిల్ చెబుతుంది. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా, దేవుడు సిద్ధపరిచాడు మనకు వాగ్దానాలు, దేవుడు స్వస్థతలు సిద్ధపరిచాడు, దేవుడు ఆర్థిక విషయాల్లో సిద్ధపరిచాడు, దేవుడు ఆత్మీయ విషయాలు సిద్ధపరిచాడు. ఇవన్నీ పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నాయని దేవుని వాక్యం చెబుతుంది 1 కొరింథీ 2:10. కాబట్టి దయచేసి ఏ స్థాయిలో ఆశీర్వాదం ఉంటుందండి ఈరోజు? ఏ స్థాయిలో మిగులుతున్నాయండి ఈరోజు? ఎందుకు మన స్థాయి పెంచుకోలేకపోతున్నాం? దయచేసి మీరు ఈ విషయాన్ని గురించి ఆలోచించి ఆత్మతో మీరు ఎటువంటి సంబంధం కలిగి ఉన్నారు? ఏమండి, ఆత్మను దుఃఖపరచొద్దన్నాడు. ఎందుకన్నాడు? ఆయన దుఃఖపడతాడు. ఆయన దుఃఖపడే పనులు చేస్తున్నారు, అందుకే ఆయన దుఃఖపడుతున్నాడు. ఆయన దుఃఖపడ్డా నీకు దూరం అయిపోతాడు. ఆయనకి మనకు మాటలుండవు. కొంతకాలం మరి తిరిగి పశ్చాత్తాపడి ఈలోపు 4-5 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు పోయి టైం అంతా దీనికోసం అయిపోతుంది. ఈరోజు యేసు ప్రభు నా కోసం చచ్చిపోయాడు, యేసు ప్రభు వాగ్దానాలన్నీ నేను అనుభవిస్తాను ఊరికే చెవతవే కానీ అనుభవించిన వాళ్ళు చాలా తక్కువ మంది. అదైనా అనుభవించిన వాళ్ళు ఎవరంటే ఆత్మతో మంచి సహవాసం ఉన్నవాళ్ళే. టైం వేస్ట్ చేసుకోవద్దు. బాధతో చెబుతున్నానండి ఈ మాటలో. నేను ఎప్పుడు ఆర్గ్యూలు చేయను, అసలు ఆర్గ్యూలు జోలికే పోను. నా ఉద్దేశం, నా నమ్మకం ఏంటంటే ఆర్గ్యూల ద్వారా ఇంతవరకు బైబిల్లో కాదుగా చరిత్రలో ఎప్పుడు ఎవరు ఒకరు రక్షించబడలేదు, ఒక విషయం తేలలేదు. ఎందుకు అసలున్నప్పుడు ఆర్గ్యూలు ఎవరు అభిప్రాయాలు వాళ్ళకి వదిలేస్తారు? అసలున్నప్పుడు ఎందుకు? పరిశుద్ధాత్మ సర్వసత్యంలో నడిపిస్తాడు. నువ్వు ప్రార్థనా గదిలోకి వెళ్ళు. నా పని ఏంటి? ప్రజలను ఆర్గ్యూలు లేకుండా ప్రార్థనా గది దాకా నడిపిస్తాను. అక్కడ నీకు పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది మీ ఇష్టం. దీన్ని మీరు ఎలా తీసుకుంటారో మీ ఇష్టం. నాకు అనుగ్రహించబడిన నాకు పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు అధికముగా కలిగి ఉండండి. అధికముగా కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ కోరుకుంటున్నాడు. ఆయన మన కోసం అధికంగా మన కోసం సిద్ధపరిచాడు. అవి మనం అనుభవించాలి. అనుభవించాలంటే ఆత్మతో మంచి సంబంధం కలిగి ఉండాలి. ఒకటే మొద్దు గుర్తు ఏందంటే ఆత్మ నాతో మాట్లాడాలి. ఇంతకంటే పెద్ద అనుభవం లేదండి. ఇప్పుడు పెద్ద చదువులు ఉంటాయి, ఎంఎస్సి, మాస్టర్ ఆఫ్, తర్వాత మళ్ళీ పిహెచ్డి, ఇవన్నీ ఉంటాయి పెద్ద చదువులు. ఆత్మీయ జీవితంలో పెద్దగా ఉన్నతమైన లాస్ట్ ఏదన్నా ఉందంటే నాకు తెలిసి దేనాదేనము దేవుని స్వరము గుర్తించుట. అది ఒక్కటే టెస్ట్ చేసుకోండి. మీతో పరిశుద్ధాత్మ ఏ స్థాయిలో నడుస్తున్నాడో అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేవుడు ఎప్పుడు మాట్లాడుతున్నాడు మీతో? దేవుడు కొంతమందితో మాట్లాడి 10 సంవత్సరాలు అవుతుంది. కొంతమంది మాట్లాడి, ఒక సహోదరి అంటుంది, అయ్యా నేను నా భర్త ఇంట్లోనే ఉంటాం, మేమిద్దరం మాట్లాడుకుని 20 సంవత్సరాలు అవుతుందండి. 20 సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉంటున్నారు, మాటలు లేవు. అప్పుడు అర్థమైంది నాకు ఆ మీద బాధ కోపం ఎవరాలేదు, కానీ వెంటనే నాకు బొలు వెలిగిందండి. వామ్మో, నాలో పరిశుద్ధాత్మ ఎంతకాలం నుంచి ఉంటున్నాడు, అసలు మా ఇద్దరికి మాట్లాడయా, దినదినము మాట్లాడుకోవాలని బైబిల్ చదువుతుంటే ఆయనతో నేను ఆయన నాతో మాట్లాడి ఎంతకాలం అవుతుంది, ఎందుకు మాట్లాడతలేదు? అంతగా నేను బాధ పెట్టాను. 95వ కీర్తనలో అదే మాట పౌలు కూడా హెబ్రీ పత్రికలో గుర్తు చేశాడు. 40 సంవత్సరాలు ఆ తరము వారి వల్ల నేను విసిగినందున వారు నా ఆలోచనలు గుర్తించలేదు. విసిగిపోతారు, ఆనందించాలి తప్ప విసిగిపోకూడదండి. ఇప్పుడు మనం ఎవరి గురించి అన్నా విసిగిపోయామనుకో, రెండోసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. పద్దాక ఏందండి నేను పెద్దగా అరుతాడు, ఆయన ఏదో తింటా ఉంటాడు, వేస్ట్ అని పద్దాక ఎదుటి వ్యక్తి గురించి మనం ఫీల్ అయ్యామనుకో, ఆయన దగ్గరికి వెళ్ళలేడు. ఆయన కూడా ఈయన పద్దాక అసలు ఏంది డబ్బులు ఇడియే వీడు అని ఏదో ఒకటి అనుకున్నాం అనుకో, మనం వేరే వాళ్ళ దగ్గర రాలేడు. కాబట్టి విసిగిపోకూడదు, ఆనందించాలి. యేసు ప్రభు గురించి ఆనందించాడు, అలాగే పరిశుద్ధాత్మ మన గురించి ఆనందించాలి. అటువంటి లైఫ్ మనం చేయాలి. ఇష్టానుసారంగా ఉంటున్నారు ఈరోజు. ఎవరు పడితే వాళ్ళు నాయకుడు లోబడే పరిస్థితి లేదు. అసలు ఇప్పుడు నాయకుడికి లోబడాలి. మీ నాయకుడు ఎవరు? లేదండి, మొత్తం నేనే. నీ ఇష్టానుసారంగా నాయకుడిగా మారటం, నాయకుడికి లోబడకపోవటం. ఏమండి, మీ ఇష్ట ప్రకారం మీరు చేసుకోండి.
పరిశుద్ధాత్మకు ఆ విషయం నచ్చకపోతే ఆయన మీకు దూరం అయిపోతాడు. అందుకే నేను చెబుతున్నాను, మీతో ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నాడంటే మీరు చేసే పనులు, మీరు చేసే కార్యాలు, మీరు తీసుకునే నిర్ణయాలు ఆయనకి ఇష్టమైనవి అని అర్థమవుతుంది. అందుకే ఈ అనుభవంలో మీరు ఉన్నారా లేదా టెస్ట్ చేసుకోండి. ఎప్పుడైతే ఆయన ప్రతిరోజు మాట్లాడతాడో, ప్రతిరోజు పని చేస్తాడు, ప్రతిరోజు ఆశీర్వాదకరమైన పరిస్థితులు మన దగ్గర తీసుకొస్తాడు. మనం ఉన్న ప్రాబ్లమ్స్లో ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మరొక హెచ్చరిక, శాపం కూడా ఉంది. పౌలు క్లియర్గా ఉంది, ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుండా ఉంటే వాడు శపించబడును గాక. శాపం కొత్త నిబంధనలో ఉంది, పోయిందని అనుకోబాకండి. అలాగే మేము చెప్పిన వార్త కాకుండా ఇంకెవరైనా వచ్చినా వాడు శపించబడును గాక అంటాడు గలతీ 1:8. శాపం ఉంది. అయితే ఆ శాపం వచ్చే అంత పరిస్థితులు తెచ్చుకోకూడదు. ఎప్పుడు శాపం వచ్చేసిద్దంటే పరిశుద్ధాత్మతో ఉన్న సహవాసం క్రమక్రమముగా దూరం అవుతూ ఉంటే, ఆయన బాధించే పరిస్థితులు ఎక్కువైపోతూ ఉంటే అప్పుడు శాపం అనేది పనిచేస్తుంది. ఈసారి తర్వాత చెబుతాను శాపం ఏ విధంగా కొత్త నిబంధనలో పనిచేస్తుంది. కాబట్టి దేవుని బిడలారా, ఈ మాటలు మీకు అర్థమైనవి అని అనుకుంటున్నాను. సో నా పాయింట్ ఏంటంటే, మీరు అధికమైన ఆశీర్వాదాలు అనుభవించే అవకాశం ఉంది. ఎలా? అధికముగా ఆత్మతో కలిసి నడవండి, అధికముగా దేవుని స్వరం వినండి. అదే దినదినము బైబిల్ అలా ఉండమని చెబుతుంది. పౌలు భక్తుడు అలా ఉన్నాడు. 1 కొరింథీ 4:16లో మా బాహ్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. దినదినము ఎస్, ఇదే మాట సామెతలు 8 అనుదినము నా గడప యొద్ద కాచుకున్న ఉపదేశము వినువారు ధన్యులు. ఇదే మాట యెషయా 50:4 ప్రతి ఉదయమున వినుబుద్ధి పుట్టించుచున్నాను. దేవుడు మాట్లాడటానికి ఇన్ని రెఫరెన్సులు ఉన్నాయండి బైబిల్లో. నేను ఒక బుక్ రాశాను, ఎందుకు దేవుని స్వరం వినలేకపోతున్నావు 100 కారణాలు. చదవాలి, చేసేది ఏమి లేదు. 400 పుస్తకాలు ఉన్నాయి నాలో, అన్నీ చెప్పలేవు. ఇక మీరు చదవటమే. నేను అందుకే పుస్తక క్లబ్లో ఉండమంది. ఇవన్నీ ప్రతి నెల మీ దగ్గరికి వస్తాయి. ఒక సిస్టమ్ పెట్టాను, అంతేగాని ఆ పుస్తకం కావాలి, ఈ పుస్తకం మాకు గుర్తుండదు, మీకు గుర్తుండదు. ఒక సిస్టమ్, ప్రార్థనా పుస్తకాలు ప్రజల చేత చదివించాలి మేము పెట్టాం. మీరు ఇన్వాల్వ్ కండి. దేవుడిచ్చిన అవకాశం ఇది. గొప్ప గొప్ప దైవజనుల పుస్తకాలు మీరు చదువుతారు. మీకు అవకాశం మేము అందుబాటులో తీసుకొస్తున్నాం. ప్రపంచమంతా ఈ ఉద్యమం చేస్తున్నాం. కాబట్టి దేవుని బిడలారా, ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇక చివరిగా నేను చెప్పే విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మతో సంబంధం ఎలా ఉంది? ఆయన మీ గురించి ఆనందిస్తున్నాడా, బాధపడుతున్నాడా? ఈ రెండింటికి ఆన్సర్ మనకు తెలుసు. ఆయన మీ గురించి ఆనందిస్తున్నాడా? ఒకానో టైంలో నేను కూడా ఆయన ఎంతో బాధ పెట్టాను, నాకు తెలియదు ఇంత మ్యాటర్ ఉందని. ఆయన ఎప్పుడైతే బాధ పెట్టానో నా మీదకి ఆయనకు ఏమండి పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టొద్దు అని ఉందంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరున్నారు, నవ్వుతా ప్రేమగా ఏడుస్తారు. కోపం వచ్చేనే కదా ఏడిచేది. కోపం వస్తే ఏడుస్తారు, అలా బాధ కలిగితే ఏడుస్తారు. అలాగే పరిశుద్ధాత్మ కూడా దుఃఖ పెట్టొద్దంటే కోపం వచ్చింది ఆయనకి, బాధ వేసింది ఆయనకి. మరలి ఇప్పుడు ఆయన ఆనందపడాలంటే ఏం చేయాలి? ఆ బాధ పోవాలంటే ఏం చేయాలి? క్రియలు చేయాలి. క్రియల ద్వారానే మరలా విధేయత చూపటం ద్వారా, మరలా ఆయన ఏం చెప్పాడో, ఎక్కడ ఆగిపోయావో దాన్ని సరిచేసుకోవటం ద్వారా ఆయనను సంతోషపెట్టగలం. ఇది ఒక్కటేనండి మనం చేయాల్సిన పని. పరిశుద్ధాత్మను ఏ స్థాయిలో సంతోషపెడతావో ఆ స్థాయిలో మన ఆశీర్వాదం ఉంటుంది, మన వరాలు ఉంటాయి, మన ఫలాలు ఉంటాయి, మన వాగ్దానాలు ఉంటాయి. ఆత్మకు సంబంధించిన అనేకమైన విషయాలు మన జీవితంలో పనిచేస్తాయి. ఇక నుంచన్నా ఆత్మ మీద దృష్టి పెట్టండి. పరిశుద్ధాత్మతో ఎలా నడవాలో గుర్తించండి. పరిశుద్ధాత్మ మనతో ఎందుకు మాట్లాడతలేదో పరిశీలించుకోండి. పశ్చాత్తాపడతావు. అంతేగాని నేను బాగానే ఉన్నాను, నువ్వేందుకు చెప్పేది, వాళ్ళెందుకు చెప్పేది, నేను చాలా సీనియర్ని, నేను చాలా సూపర్ని. ఓకే, నీ లైఫ్ త్వరలో తెలియజేస్తాడు.
మీ జీవితం ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారా, శాపంలో ఉన్నారా, పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడా, ఆయన సంతోషపెడుతున్నావా, నిన్ను నువ్వు సంతోషపెడతావు తెలిసిపోయిద్దండి లైఫ్ ద్వారా. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. మరి రాబోయే కాలంలో మీ మధ్యకు వచ్చినప్పుడు ఇంకా మనం కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. పత్రిక కావాలంటే మా మాసపత్రిక తప్పకుండా చదవండి. అటువంటి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు అధికముగా అనుభవించాలి. ఆ విధంగా అధికముగా పరిశుద్ధాత్మ పనిచేస్తే అలా అధికముగా మేము ఆయన్ని సంతోషపెడితే అధికంగా పనిచేస్తాడు. అధికంగా పని చేసినప్పుడు అధికంగా ఆశీర్వాదాలు వస్తాయి. ప్రభువా, మేము ఎలా ఉంటున్నాం, మిమ్మల్ని సంతోషపెడుతున్నామా, బాధ పెడుతున్నామా ఒకసారి పరిశీలించుకుంటున్నాం. ప్రభువా, మిమ్మల్ని సంతోషపెట్టే జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.